ఓం శాంతి. ఈరోజు మురళి 14/3/2025. మధురమైన పిల్లలారా, మీ ముఖము సదా సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? సదా సంతోషంగా. అప్పుడప్పుడు సంతోషంగా, అప్పుడప్పుడు బేజారుగా కాదు. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అనే సంతోషం మీ ముఖంలో కనిపిస్తూ ఉండాలి. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మీ ముఖము సదా సంతోషంగా ఉండాలి. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారన్న సంతోషం మీ ముఖంలో కనిపించాలి. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ ముఖ్య పురుషార్థమేమి? జవాబు: మీరు శిక్షల నుండి విముక్తులయ్యేందుకే పురుషార్థం చేస్తూ ఉంటారు. బాబా నిన్న కూడా చెప్పారు కదా, 2 రోజుల కిందట, నష్టమోహ స్మృతి స్వరూపగా అయితేనే మీరు శిక్షల నుంచి విముక్తి అవుతారని. సో దానికి కనెక్టెడ్గా ఇవాళ బాబా చెప్తున్నారు, మీరు శిక్షల నుండి విముక్తులయ్యేందుకే పురుషార్థం చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్యమైనది స్మృతి యాత్ర. దీని ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి. మీరు బాబాను ప్రేమగా స్మృతి చేసినట్లయితే ఎంతో సంపాదన జమ అవుతుంది. ఉదయమే లేచి స్మృతిలో కూర్చున్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. జ్ఞానము యొక్క విషయాలు బుద్ధిలో తిరుగుతూ ఉంటాయి. పిల్లలైన మీరు మీ నోటి ద్వారా పనికిరాని చెత్త విషయాలు ఏవి మాట్లాడకూడదు. బాబా ఏమంటున్నారు? మనం పురుషార్థం ఏం చెయ్యాలి అంటే శిక్షల నుంచి దూరం అయ్యేందుకు స్మృతి యాత్రలో ఉండమంటున్నారు. బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. బాబాని ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటే సంపాదన బాగా జమ అవుతుంది. ఉదయమే లేచి స్మృతిలో కూర్చుంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. అమృత వేళలో జ్ఞానపు విషయాలు బుద్ధిలో ఉంటాయి. పిల్లలైన మీరు మీ నోటి నుండి పనికిరాని చెత్త విషయాలేవి మాట్లాడకూడదు. పాట: మిమ్మల్ని పొంది బాబా మేము సర్వస్వాన్ని పొందాం. భూమి ఏమి, ఆకాశమేమి, సర్వాన్ని పొందాం. ఓం శాంతి. పాటని వినే సమయంలో కొందరికి దాని భావము అర్థమై వారెంతో సంతోషాన్ని పొందుతారు. బాబా అంటున్నారు, పాటను విన్నప్పుడు ఏమవుతుంది? ఆ పాటల యొక్క అర్థంలోకి వెళ్ళినప్పుడు చాలా ఖుషి అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. భగవంతుడే మనకు విశ్వ రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. కానీ ఏ కొద్ది మందికో ఈ సంతోషం ఉంటుంది. ఆ స్మృతి సదా స్థాయిగా నిలవదు. నేను బాబాకు చెందిన వాడిని, స్వయంగా బాబాయే నన్ను చదివిస్తున్నారన్న ఈ నశ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బాబా అంటున్నారు, ఏ కొద్ది మందికో ఆ సంతోషం ఉంటుంది. ఆ స్మృతి సదా స్థాయిగా ఉండదు. విన్నప్పుడు ఉంటుంది, వినిపించినప్పుడు ఉంటుంది, చదివేటప్పుడు ఉంటుంది, కానీ మళ్ళీ ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఉండదు. బాబా అంటున్నారు, అందుకే నేను బాబాకు చెందిన వాడిని, స్వయంగా బాబాయే నన్ను చదివిస్తున్నారనే నశ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పిల్లలు. ఆ సత్సంగాలు మొదలైన వాటిలో కథలు వినడం ద్వారా సంతోషం కలుగుతుంది. కానీ ఇక్కడ స్వయంగా తండ్రియే వచ్చి ఎన్ని చక్కని విషయాలు వినిపిస్తున్నారు. బాబా చదివిస్తున్నారు, చదివించి విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. మరి చదువుకునే వారికి ఎంత సంతోషం ఉండాలి. ఆ భౌతికమైన చదువులు చదివే వారికి ఉన్నంత సంతోషం కూడా ఇక్కడ వాళ్ళకు ఉండదు. ఏమన్నారు బాబా? ఉంటుంది బాబా, కానీ వాళ్ళకు ఉన్నంత సంతోషం కూడా ఇక్కడ ఉండదు అంటున్నారు. భౌతిక చదువులు ఐఏఎస్ చదువుతా అన్నారంటే ఎంత ఖుషి నశ, సిఏ చేస్తా ఉన్నారు మా బిడ్డ అంటే ఎంత ఖుషి నశ. మరి మీకు దేవతలుగా అవుతున్నాం మేము, మాకు భగవంతుడే చదివిస్తున్నారనే ఖుషి నశ ఉండదు అంటున్నారు బాబా వాళ్ళు. ఈ విషయాలు బుద్ధిలోనే కూర్చోవు. ఇలాంటి పాటలను 4-5 సార్లు వినండి అని బాబా అర్థం చేయిస్తారు. బాబాను మర్చిపోవడం ద్వారా పాత ప్రపంచం, పాత సంబంధాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ పాటలు వినడం ద్వారా మీకు స్మృతి కలుగుతుంది. బాబా అంటున్నారు, బాబా యొక్క స్మృతి కలగాలి కదా. అందుకే పాత ప్రపంచము, పాత సంబంధికులు వాళ్ళని గుర్తు చేసుకుంటా ఉంటే బాబాని మర్చిపోతాం. బాబాని గుర్తు చేసుకుంటే వాటిని మర్చిపోతాం ఆటోమేటిక్గా. బాబా అని అనడం వలన వారసత్వం గుర్తుకొస్తుంది. చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది.
మీరు మొత్తం విశ్వమంతటికి యజమానులుగా అయ్యేందుకు శివబాబా ద్వారా చదువుకుంటున్నారు. మరి మీకు ఇంకేం కావాలి? ఇటువంటి విద్యార్థికి లోపల ఎంతో సంతోషం ఉండాలి. రాత్రింబవళ్ళు నిద్ర కూడా తొలగిపోవాలి. ఏమంటున్నారు బాబా? బాగా అండర్లైన్ చేసుకోండి. బాబా చదివిస్తున్నారు, విశ్వానికి యజమానిగా చేస్తున్నారు అనే నషా ఖుషి ఉండే వాళ్లకు రాత్రింబవళ్ళు నిద్ర రాకూడదంటున్నారు బాబా. విశేషంగా నిద్రను వీడి ఇటువంటి తండ్రిని, ఇటువంటి శిక్షకుణ్ణి స్మృతి చేయాలి. ప్రేమికుల్లాగా స్మృతి చేయాలి. అహో, మనకు బాబా ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుంది, కానీ మాయమ మిమ్మల్ని స్మృతి చెయ్యనివ్వదు. మిత్ర సంబంధీకులు మొదలైన వాళ్ళందరూ గుర్తుకొస్తూ ఉంటారు. వారి చింతనయే నడుస్తూ ఉంటుంది. పాత కులిపోయిన చెత్త ఎక్కువ మందికి గుర్తొస్తూ ఉంటుంది. ఏం గుర్తుకొస్తుంది? పాత కులిపోయిన చెత్త. బాబా ఏమిటితో పోలుస్తూ ఉన్నారు చూడండి ఈరోజు. బాబా మురళి ఎట్లా ఉంది, ఎంత ఖుషీగా ఉంది. బాబా అంటున్నారు, పాత కుళ్ళిపోయిన చెత్త ఎక్కువ మందికి గుర్తొస్తుంది, పనికిరాని మాటలు. వారి చింతనయే నడుస్తూ ఉంటుంది. బాబా అంటారు, మీరు విశ్వానికి యజమానులుగా అవుతారని బాబా ఏదైతే చెప్తున్నారో ఆ నష వారికి ఎక్కదు. స్కూల్లో చదివే వారి ముఖము చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ స్వయంగా భగవంతుడే చదివిస్తున్నాడు, కానీ ఆ సంతోషం ఏ కొద్ది మందికో ఉంటుంది. వాస్తవానికి సంతోషము అవధులు దాటిపోవాలి. అనంతమైన సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోతారు. కనీసం ఈ విషయం గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది. కానీ గతంలోని కర్మభోగాలు ఉన్న కారణంగా అసలు బాబానే స్మృతి చెయ్యరు. వారి ముఖం మళ్ళీ ఆ చెత్త వైపుకే వెళ్తుంది. అందరూ ఇలా ఉన్నారని బాబా అన్నారు, కానీ నంబర్ వారిగా ఉన్నారు. అందరూ అలాగే ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. నంబర్ వారిగా ఉన్నారు. ఎవరైతే బాబా స్మృతిలో ఉంటారో వారే మహాన్ సౌభాగ్యశాలులు. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, ఆ చదువులో ఫలానా టీచర్ మనల్ని బ్యారిస్టర్గా తయారు చేస్తారు అని గుర్తుంటుంది. అలాగే ఇక్కడ స్వయంగా భగవంతుడే మనల్ని భగవతిగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. కావున మనకి ఎంత సంతోషం ఉండాలి. వినేటప్పుడు కొందరికి నష ఎక్కుతుంది, మిగిలిన వారు ఏమాత్రము అర్థం చేసుకోరు. అక్కడ కేవలం గురువుగా స్వీకరిస్తారు, మనల్ని తోడుగా తీసుకొని వెళ్తారు, భగవంతునితో మనల్ని కలుపుతారని భావిస్తారు. కానీ ఇక్కడ వీరు స్వయంగా భగవంతుడు మిమ్మల్ని తనతో మిలనం చేయించి తనతో పాటుగా తీసుకెళ్తున్నారు. భగవంతుని వద్దకు లేదా శాంతిధామానికి తీసుకెళ్తారని మనుషులు గురువులను ఆశ్రయిస్తారు. పాపం గురువుల దగ్గర గురుబోధ తీసుకుంటారు. కానీ ఆ తండ్రి సమ్ముఖంగా ఎంతగా అర్థం చేయిస్తున్నారు. రోజు రోజు ఎన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. మీరు విద్యార్థులు, విద్యని అర్జించే విద్యార్థులు, మిమ్మల్ని చదివించే టీచర్ నీ స్మృతి చెయ్యండి. కొందరు ఏమాత్రమూ స్మృతి చెయ్యరు. మంచి మంచి పిల్లలు కూడా అసలు స్మృతే చెయ్యరు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు, తాను జ్ఞానసాగరుడు, వారు మనకి వారసత్వాన్ని ఇస్తారు. ఈ విషయం గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది. ఏం గుర్తుంటే సంతోషం ఉంటుంది? బాబా మా టీచరు, బాబా జ్ఞానసాగర్లు, ఆయనే వచ్చి చదివిస్తున్నారు, వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇది గుర్తున్నా సంతోషం ఉంటుంది. బాబా సమ్ముఖంగా చదివిస్తున్నా పిల్లలకు ఆ నష ఎక్కడం లేదు. బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. ఒక్క బాబాను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చెయ్యకండి. వినాశమయ్యే వస్తువులను స్మృతి చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఎవరన్నా చనిపోతే 3-4 సంవత్సరాల వరకు వారిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు, గాయనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా సముఖంలో పిల్లలు మీరు నన్నే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఎవరెంత ప్రేమగా నన్ను స్మృతి చేస్తారో అంతగా వారి పాపాలు వినాశం అవుతాయి. లాజిక్ అర్థం చేసుకోండి. బాబాను మనం ఎంత ప్రేమగా గుర్తు చేసుకుంటామో అంత మన పాపాలు భస్మమవుతాయి. దీని ద్వారా ఎంతో సంపాదన జరుగుతుంది.
ఉదయమే లేచి బాబాను స్మృతి చెయ్యండి. భక్తి కూడా మనుష్యులు ఉదయమే లేచి చేస్తారు కదా. మీరు జ్ఞానం కలిగిన వారు, మీరు పాత ప్రపంచ చెత్తలో ఇరుక్కోకూడదు. కానీ చాలామంది పిల్లలు ఎంతగానో ఇరుక్కోపోతారు. ఆ చెత్తలోంచి అసలు బయటికే పడరు. రోజంతా చెత్త విషయాలే మాట్లాడుతూ ఉంటారు. బాగా 2 చెవులు తెరిచి వినండి. బాబా ఏమంటున్నారు చూడండి. మొత్తం పాత ప్రపంచం చెత్తలోనే ఇరుక్కోకూడదు. ఉదయమే లేచి స్మృతి చేస్తారు. మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మీరు పాత ప్రపంచ చెత్తలో ఇరుక్కోకూడదు. కానీ చాలామంది పిల్లలు ఎంతగానో ఇరుక్కపోతారు. ఆ చెత్తలో నుంచి అసలు బయటపడరు. రోజంతా చెత్త విషయాలే మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాన విషయాలు వాళ్ళు బుద్ధిలోకి రావు. కొందరు పిల్లలు రోజంతా సేవలో పెరిగెడుతూ ఉంటారు. ఎవరైతే బాబా సేవ చేస్తారో వారికి బాబాయే స్మృతిలోకి వస్తారు. ఈ సమయంలో అందరికన్నా ఎక్కువగా మనోహర్ దాది ఎక్కువగా సేవ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈరోజు కర్నాళ్ళు అనే చోటికి, రేపు ఇంకో చోటికి వెళ్తూ ఉంటుంది. ఇలా సేవలో పరిగెడుతూ ఉంటుంది. ఎవరైతే పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉంటారో వారు ఇంకేం సేవ చేస్తారు? బాబాకు ఎవరంటే ఇష్టము? ఎవరైతే బాగా సేవ చేస్తారో, రాత్రింబవళ్ళు ఎవరికైతే సేవ చింతనయే ఉంటుందో వారంటే బాబాకి ఇష్టం. జ్ఞాని ఆత్మలంటే ఇష్టం. జ్ఞాని ఆత్మలే సేవ చేయగలుగుతారు. కొంతమంది సేవలో పోయి స్వపురుషార్థాన్నే మర్చిపోతారు. అది కూడా బాబాకి ఇష్టం ఉండదు. ఎవరైతే బాగా సేవ చేస్తారో, రాత్రింబవళ్ళు ఎవరికైతే సేవ చింతనే ఉంటుందో వారంటే బాబాకి ఇష్టం. వారే బాబా హృదయాన్ని గెలవగలరు. గడియ మీరు ఇటువంటి పాటలను వింటూ ఉన్నట్లయితే మీకు స్మృతి కలిగి నశ కూడా ఎక్కుతుంది. ఎవరికన్నా ఏ సమయంలోనైనా ఉదాసీనత కలిగినట్లయితే ఈ పాటలను వినడం ద్వారా మళ్ళీ సంతోషం వచ్చేస్తుందని బాబా అర్థం చేస్తారు. అహో, నేను విశ్వానికి యజమానిగా అవుతున్నానా అనే స్మృతి కలుగుతుంది. కేవలం బాబాను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇది ఎంత సహజమైనది. బాబా ఇటువంటి మంచి 10-12 పాటల్ని ఏరి ఉంచారు. ఇవి అందరి వద్ద ఉండాలి. మిమ్మల్ని పొంది సర్వస్వాన్ని పొందాను, తర్వాత నయనహీనులకు దారి చూపించండి ప్రభు, మీరే తల్లి తండ్రి, మీరే సర్వస్వము అని అనేక పాటలు ఉన్నాయి. భక్తి మార్గంలో సినిమా పాటలు ఇవి. అయినప్పటికీ దాంట్లో అర్థసహితంగా ఉండేదాని కారణంగా బాబా అంటున్నారు 10-12 పాటలు ఇట్లాంటివి పెట్టుకోండి అంటున్నారు. ఇవి అందరి వద్ద ఉండాలి. ఈ కాలంలో అందరి వద్ద ఉన్నాయి బాబా. అనేక రకాల మొబైల్ చేతిలో ఉందంటే ఎక్కడుండేటివి వినొచ్చు. అయినా వాటిని మర్చిపోతారు. కొందరు నడుస్తూ ఈ చదువునే వదిలేసి వెళ్ళిపోతారు. మాయ యుద్ధం చేస్తుంది. తమోప్రధాన బుద్ధిని సతోప్రధానంగా తయారు చేసేందుకు బాబా ఎంత సహజమైన యుక్తిని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీకు తప్పొప్పులను విశ్లేషించుకునే బుద్ధి లభించింది. ఓ పతిత పావన రా అని బాబానే పిలుస్తారు. ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి ఇక పావనంగా తయారవ్వాలి కదా. మీ తలపైన జన్మాంతరాల పాప భారం ఉంది. దానిని తొలగించుకునేందుకు ఎంతగా స్మృతి చేస్తారో, ఎంతగా పవిత్రంగా అవుతారో అంతగా సంతోషం ఉంటుంది. సేవ చేస్తూనే ఉంటారు. కానీ దానితో పాటు నేను బాబాని ఎంతగా స్మృతి చేస్తున్నాను అనే లెక్కాచారం కూడా చూసుకోవాలి. అండర్లైన్ చెప్పినాను కదా ఇంతకుముందే. సేవలో పడి స్వపురుషార్థాన్ని మర్చిపోతే వేస్ట్. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా నేను బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అనేది కూడా చార్టు ఉంచండి అంటున్నారు బాబా. లెక్కను కూడా చూసుకోవాలి. స్మృతి చార్టును ఎవరు సరిగ్గా ఉంచలేరు. 2 నాళ్ళు రాస్తాము, 2 నాళ్ళు వదిలేస్తాము. అందుకే బాబా అంటున్నారు స్మృతి చార్టును ఉంచలేరు. పాయింట్లు అయితే రాస్తారు కానీ స్మృతిని మర్చిపోతారు. మీరు స్మృతిలో ఉండే భాషణ చేసినట్లయితే బాబా అంటున్నారు మీకెంతో శక్తి లభిస్తుంది. లేకపోతే స్వయంగా నేనే వెళ్ళి అనేక మందికి సహాయం చేస్తాను బాబా అంటున్నారు. ఎవరిలోనైనా ప్రవేశించి స్వయంగా నేనే వెళ్ళి సేవ చేస్తాను. సేవ అయితే చేయాలి కదా.
ఎవరి భాగ్యమైనా తెరవాల్సి ఉన్నప్పుడు వారికి అర్థం చేయించే వారిలో అంత తెలివి లేనట్లయితే స్వయంగా నేనే ప్రవేశించి సేవ చేస్తాను. కొందరు బాబాయే ఈ సేవ చేశారని రాస్తారు. నాలో అంత శక్తి లేదు, బాబాయే నా ద్వారా మురళి నడిపించారు అంటారు. కొందరికి నేను బాగా అర్థం చేయించానన్న అహంకారం వచ్చేస్తుంది. నేను కళ్యాణం చేసేందుకు వారిలో ప్రవేశిస్తాను. దాంతో వారు బ్రాహ్మణి కన్నా తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైనా తెలివి తక్కువ వారిని పంపిస్తే వచ్చిన వారికన్నా మేమే బాగా అర్థం చేయించగలము అని వారు భావిస్తారు. వీరిలో గుణాలు కూడా లేవు, వీరికన్నా నా స్థితే బాగుందని అనుకుంటారు. కొందరు నిమిత్తమై ఉన్న వారికి నశ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా అహంకారంతో ఉంటారు. పెద్దవారిని కూడా నువ్వు నువ్వు అని సంబోధిస్తూ ఉంటారు. వారిని దేవి దేవి అని పిలుస్తూ ఉంటే అందులోనే ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఎందరో ఉన్నారు. ఎన్ని చెప్పిరి బాబా. కొంతమందికి నువ్వు నువ్వు అని మాట్లాడతారు, అహంకారంలోకి వచ్చేస్తారు. కొంతమందిని నువ్వు దేవి భగవంతుని బిడ్డ, నువ్వు దేవితో సమానమని పిలిస్తే ఖుషి అయిపోతారు. ఈయనే మాకు జ్ఞానం ఇచ్చినారు, ఎక్కయే మాకు జ్ఞానం ఇచ్చిందంటే ఇంకా ఉబ్బిపోతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. బాబాని మర్చిపోతారు. టీచర్ కన్నా విద్యార్థులు తెలివైన వారుగా అవుతారు. పరీక్షల్లో పాస్ అవుతారు. ఒక్క బాబాయే జ్ఞానసాగర్లు. మీరు వారి ద్వారా చదువుకొని ఇతరులను కూడా చదివిస్తారు. కొందరు బాగా ధారణ చేస్తారు, కొందరు మర్చిపోతారు. రకరకాలు వెరైటీ కదా. అన్నింటికన్నా ముఖ్యమైన పెద్ద విషయం స్మృతి యాత్ర. మన వికర్మలు ఎలా వినాశం అవుతాయి? కొందరు పిల్లల నడవడిక ఎలా ఉందంటే అది బాబాకు మరియు పిల్లలకే తెలుసు. ఈ బాబాకు మరియు ఆ బాబాకే తెలుసు. బ్రహ్మాబాబాకి శివబాబాకే తెలుసు. ఇంకా చెప్పకుండా బాబా ఆ మాట చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు శిక్షల నుండి విముక్తులయ్యే ముఖ్య పురుషార్థం చేయాలి. దీనికోసం ముఖ్యమైనది స్మృతి యాత్ర. దీని ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి. కొందరు ధనము ద్వారా సహాయం చేస్తారు. దాని ద్వారా మేము ధనవంతులుగా అవుతామని భావిస్తారు. కానీ శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థం అయితే చేయాల్సిందే. కంపల్సరీ. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం ఎలా లభిస్తుంది? అసంభవం. అందుకే బాబా అంటున్నారు పురుషార్థం మనం చేయాల్సిందే. పురుషార్థం చేస్తేనే కదా ప్రాలబ్ధం ప్రాప్తిస్తుంది. అందుకే బాబా అంటున్నారు పురుషార్థం చేయాల్సిందే, లేకపోతే బాబా ముందు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అంటున్నారు. జడ్జి కుమారుడు తప్పుడు పనులు చేస్తే ఆ జడ్జికి కూడా సిగ్గు కలుగుతుంది కదా. అలాగే బాబా కూడా నేను ఎవరికైతే పాలననిస్తున్నానో మళ్ళీ వారినే శిక్షించాలా అని భావిస్తారు. ఆ సమయంలో తలదించుకొని అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. బాబా ఇంత అర్థం చేయించారు, చదివించారు, అయినా నేను ధ్యాస ఉంచలేదే అని బాధపడతారు. అప్పుడు బాధపడేదేదో ఇప్పుడు బాధపడితే అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. వారికి అందరి జన్మపత్రి గురించి తెలుసు. ఇప్పుడు మీరు దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. 10 సంవత్సరాలు పవిత్రంగా నడిచి ఉన్నట్లున్నట్లే మాయ ఒక్కసారి కాటేసేసరికి అపవిత్రులుగా అయ్యి తమ సంపాదించుకున్నదంతా సమాప్తం చేసుకుంటారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు జరుగుతూ ఉంటాయి. చాలామంది కింద పడిపోతూ ఉంటారు. మాయా తుఫాన్లలో రోజంతా అలజడి చెందుతూ ఉంటారు. దాంతో బాబానే మర్చిపోతారు. బాబా ద్వారా మనకు అనంతమైన రాజ్యం లభిస్తోంది అనే ఆనందం వారిలో ఉండదు. కామం తర్వాత మోహం కూడా ఉంది. ఇక్కడ నష్టమోహులుగా కావాల్సి ఉంది. మాలిన్యంపై మనస్సు ఎందుకు పెట్టుకోవాలి? చెత్త చెదారాల పైన మనస్సు ఎందుకు పెట్టుకోవాలి? వీరికి కూడా బాబా పరిచయాన్ని ఇచ్చి పైకి తీసుకొని రావాలనే ఆలోచన ఉండాలి. ఎవరిపైన మోహం ఉంటుందో వాళ్ళకు కూడా బాబా పరిచయాన్ని ఇచ్చి పైకి తీసుకొని రావాలి అంటే ఉన్నతంగా చేయాలనే ఆలోచన ఉండాలి. వీరిని ఏ విధంగా శివాలయానికి అర్హులుగా తయారు చేయాలి అని లోపల ఉపాయాలు రచించండి. అంతేకాని ఇక్కడ మోహం విషయం లేదు.
ఎంత ప్రియమైన సంబంధికులైనా సరే వారికి కూడా అర్థం చేస్తూ ఉండండి. ఎవరిపైనా ప్రేమ బంధన ఉండకూడదు. బంధనం ఉంటే బాగుపడలేరు. ఒక్కొక్క శబ్దం ఎంత అర్థసహితంగా ఉంది, చాలా లోతుగా ఉంది. బంధనం ఉంటే బాగుపడలేరు, మోహం ఉంటే బాగుపడలేరు, వాళ్ళే గుర్తుకొస్తుంటారు. వాళ్ళపైనే మనసు ఉంటే సేవార్థంగా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఉండవు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. బంధనం ఉంటే బాగుపడలేరు. ఇందులో దయాహృదయులుగా కావాలి. మీ పైన మీరే దయ చూపించుకోవాలి. అలాగే ఇతరుల పైన కూడా దయ చూపించాలి. బాబాకు కూడా దయ కలుగుతుంది. నేను ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. బాబాకు చేసి చూపించాల్సి ఉంటుంది. నేను ఎంతమందికి బాబా పరిచయాన్ని ఇచ్చాను. పరిచయం పొందిన వారు కూడా బాబాకు ఉత్తరం రాస్తారు. బాబా, నాకు వీరి ద్వారా చాలా మంచిగా పరిచయం లభించింది అని రాస్తారు. బాబాకి ఈ విధమైన ఉత్తరాలు ప్రమాణం చూపిస్తే అప్పుడు వీరు బాగా సేవ చేస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. బాబా, ఈ బ్రాహ్మణి చాలా బాగా చెప్తుంది అని వారు బాబాకు రాయాలి. ఈ బ్రాహ్మణి చాలా సేవ చేస్తుంది, మమ్మల్ని బాగా చదివిస్తుంది అని ఉత్తరం రాయాలి. యోగంలో పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. వారికి స్మృతి చేసే తెలివి కూడా లేదు. భోజనం చేసే సమయంలో శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి అని బాబా అర్థం చేస్తున్నారు. అలా తిరగడానికి బయటికి వెళ్ళినప్పుడు కూడా శివబాబాని స్మృతి చెయ్యండి. ఎన్ని చెప్తున్నారు చూడండి. యోగం యోగం యోగం, స్మృతి స్మృతి స్మృతి. వ్యర్థంగా ఒకరితో ఒకరు దెబ్బలాడుకోకండి. ఏదన్నా విషయపు ఆలోచనలు గుర్తుకొచ్చినా బాబాను స్మృతి చేయండి. పనులు చేసుకుంటూ బాబా స్మృతిలో నిమగ్నం అవ్వండి. కర్మ చెయ్యండి, బాబా వద్దన్నారు. నిద్రపోండి, వాటితో పాటు స్మృతి కూడా చెయ్యండి. తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండాలి. అంతిమ సమయం కల్లా ఇలా తయారవుతారు. థ్యాంక్ యూ బాబా, అంతే కావాలి. మెల్లమెల్లగా మీ చార్టుని పెంచుకుంటూ పోండి. కొందరు నేను 2 గంటలు స్మృతిలో కూర్చున్నాను అని రాస్తారు. మళ్ళీ నడుస్తూ నడుస్తూ చార్టు బలహీనంగా అవుతుంది. ఆ 2 గంటల్ని కూడా మాయ ఎగరగొట్టేస్తుంది. ఏమంటున్నారు చూడండి బాబా, మాయ ఎగరగొట్టేస్తుంది అంటున్నారు. 2 గంటలు కూడా స్మృతి చెయ్యరు అంటున్నారు బాబా. 2 గంటలు స్మృతిలో కూర్చున్నాను అని రాస్తారు. మళ్ళీ నడుస్తూ నడుస్తూ చార్ట్ బలహీనంగా అవుతుంది. ఆ 2 గంటల్ని కూడా మాయ ఎగరగొట్టేస్తుంది. సో బాబా అంటున్నారు, చార్ట్ బలహీనంగా అవుతుంది నడుస్తూ నడుస్తూ. ఆ 2 గంటలని కూడా మాయ ఎగరగొట్టేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఎవరైతే ఈ సేవలో రోజంతా బిజీగా ఉంటారో వారే స్మృతి చేయగలుగుతారు. గడియ బాబా పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. బాబా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. నేను బాబా స్మృతిలో ఉండలేకపోతున్నానని ప్రతి ఒక్కరూ తమని తాము తెలుసుకోగలరు. ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలను వేస్తూ ఉంటుంది. ఈ చదువైతే చాలా సహజం. బాబా ద్వారా మనం చదువుకుంటున్నాం. బాబా నుండి ఎంత ధనాన్ని తీసుకుంటే అంత ధనవంతులుగా అవుతారు. బాబా అయితే అందరినీ చదివిస్తారు. వాణి అందరి వద్దకు వెళ్తుంది. కేవలం మీ ఒక్కరే కాదు, అందరూ బాబా అంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు. వాణి రాకపోతే రాలేదే అని బాధపడతారు. అసలు వాణినే వినని వాళ్ళు కూడా కొందరున్నారు. కేవలం అలా నడుస్తూ ఉంటారు. మురళి వినాలనే అభిరుచి ఉండాలి. ఇవి ఎంత చక్కటి పాటలు. బాబాకి ఈరోజు పాట చాలా గుర్తుకొస్తూ ఉంది. బాబా, మేము మీ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని ఈ పాటల్లో ఉంది. బాబా, నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో, చెవిటిగా ఉన్నా, ఎలా ఉన్నా నీవాడినే అంటారు. అది నిజమే. కానీ మరి చీచీ స్థితి నుండి మంచి స్థితిలోకి ఎందుకు రాకూడదు అంటున్నారు బాబా. మంచిగా తయారవ్వాలి కదా. మొత్తం ఆధారమంతా మీ యోగము మరియు చదువుపైనే ఉంది. బాబా పిల్లలుగా అయిన తర్వాత నేను తప్పకుండా స్వర్గంలోకి వెళ్తాను. కానీ స్వర్గంలోకి వెళ్ళి ఏమవుతాను అని కూడా పిల్లలు ఆలోచించాలి.
ఈ ఆలోచనలు పిల్లలందరిలోనూ తప్పకుండా రావాలి. బాగా చదువుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. బాబా చాలా పెద్ద శబ్దం చెప్తున్నారు. మోహం ఉండే వాళ్లకు కోతుల్లాగా ఉంటే అక్కడ ఏ పదవిని పొందుతారు? అక్కడ కూడా ప్రజలు, నౌకర్లు, దాసదాసీలు అందరూ కావాలి కదా. బాగా చదువుకున్న వారి ముందు చదువుకోని వారు చేతులు కట్టుకొని నిల్చుంటారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత మంచి సుఖాన్ని పొందుతారు. మంచి ధనవంతులుగా అయినట్లయితే గౌరవం కూడా బాగుంటుంది. చదువుకున్న వారికి ఎక్కువ గౌరవం ఉంటుంది కదా. బాబా సలహా ఇస్తూ ఉంటారు. బాబా స్మృతిలో శాంతిగా ఉండండి అంటారు. సమ్ముఖంగా ఉండేవారి కన్నా దూరంగా ఉండేవారు ఎక్కువగా స్మృతి చేస్తున్నారని, వారే మంచి పదవిని కూడా పొందుతారని బాబాకు తెలుసు. చూడండి, బాబా దగ్గర ఉండే వాళ్లకు చెప్తున్నారు, సెంటర్లలో వచ్చే అక్కయ్యల అన్నయ్యలకి చెప్తున్నారు, సెంటర్లో ఉండే అక్కయ్యలకి చెప్తున్నారు. భక్తి మార్గంలో కూడా ఇలా ఉంటుంది. కొందరి భక్తులు తమ గురువుల కన్నా ఎక్కువగా స్మృతి చేస్తూ ఉంటారు. ఎవరైతే మంచిగా భక్తిని చేస్తారో వారే ఇక్కడికి వస్తారు. అందరూ భక్తులే కదా. సన్యాసులు మొదలైన వారు రారు. భక్తులందరూ భక్తి చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చేస్తారు. బాబా ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. మీరు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. దీని ద్వారా మీరు బాగా భక్తి చేశారని నిరూపించబడుతుంది. ఎక్కువగా భక్తి చేసిన వారు ఎక్కువగా చదువుకుంటారు. తక్కువగా భక్తి చేసిన వారు తక్కువగా చదువుకుంటారు. స్మృతి యాత్రనే కష్టమైనది. ఇందులోనే పురుషార్థం చేయాల్సి ఉంటుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. మీరు చాలా మధురంగా తయారవ్వాలి. అచ్చా, బాబా అంటున్నారు, మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన సేవాదారి, ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రులైన పిల్లలకు బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 బాబా నమస్తే. థ్యాంక్ యూ బాబా. సారాంశం, ఎవరు ఎంత ప్రియమైన సంబంధీకులైనా కానీ వారిపైన మోహ బంధనం ఉండకూడదు. నష్టమోహులుగా కావాలి. యుక్తిగా వారికి మీరు అర్థం చేయించాలి. జ్ఞానాన్ని మీపైన మరియు ఇతరులపైన దయ చూపించాలి. రెండవ పాయింట్, బాబా మరియు టీచర్ని చాలా ప్రేమగా గుర్తు చేసుకోవాలి. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారన్న, విశ్వరాజ్యాన్ని ఇస్తున్నారన్న నశ మీలో ఎంతో ఉండాలి. నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. పరచింతన చెయ్యకూడదు. టైం ఉంటే కదా పరచింతన చేసేకి. ఆ విధంగా స్వయంని బాబా యొక్క స్మృతిలో, బాబా యొక్క సేవలో బిజీగా ఉంచుకోవాలి. వరదానం, అవినాశి ఆత్మిక రంగు యొక్క సత్యమైన హోలీ ద్వారా బాబా సమానమైన స్థితి యొక్క అనుభవిగా కండి. అంటే బాబా యొక్క ఆత్మిక రంగు అనేటువంటి సత్యమైన హోలీ ద్వారా బాబా సమానమైన అనుభవీ మూర్తులుగా కండి. సాంగత్యం యొక్క రంగు పడుతుంది కదా, అదే సత్యమైన హోలీ పండుగ. మీరు పరమాత్మ రంగులో రంగలించబడిన హోలీ ఆత్మలు. సంగమయుగం హోలీ జీవితం, పవిత్ర జీవితం. అవినాశి ఆత్మిక రంగు పడినట్లయితే సదాకాలం కోసం బాబా సమానంగా అయిపోతారు. కనుక మీరు హోలీ జరుపుకోవడం అనగా సాంగత్యం యొక్క ప్రభావము ద్వారా బాబా సమానంగా అవ్వడం. ఇది ఎంతటి పక్కా రంగుగా ఉండాలంటే ఇతరులని కూడా తన సమానులుగా తయారు చేయండి. ప్రతి ఆత్మ పైన అవినాశి జ్ఞాన రంగు, స్మృతి రంగు, అనేక శక్తుల రంగు, గుణాల రంగు, శ్రేష్ఠ విచారాల వృత్తి, దృష్టి, శుభ భావన, శుభ కామనలనే ఆత్మిక రంగుని వేయండి. స్లోగన్, దృష్టిని అలౌకికంగా, మనస్సుని శీతలంగా, బుద్ధిని దయాహృదయంగా, నోటిని మధురంగా తయారు చేసుకోండి. ఎన్ని చెప్పి, దృష్టిని అలౌకికంగా, మనస్సుని శీతలంగా, బుద్ధిని దయాహృదయంగా, నోటిని
మధురంగా. నంబర్ 1 లక్షణాలు ఇవి తయారు చేసుకోండి. అవ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ని, సంస్కృతిని ధారణ చేయండి. సత్యత యొక్క శక్తి స్వరూపులుగా అయ్యి నషాతో చెప్పండి, నషాతో చూడండి. మేము ఆల్మైటీ గవర్నమెంట్ అనుచరులము అనే ఈ స్మృతి ద్వారా అసత్యాన్ని సత్యంలోకి తీసుకురావాలి, అయథార్థాన్ని యథార్థంలోకి తీసుకురావాలి. సత్యాన్ని ప్రసిద్ధం చేయాలి కానీ దాచిపెట్టకూడదు. సత్యాన్ని ప్రసిద్ధం చేయాలి కానీ దాచిపెట్టకూడదు. కానీ అది కూడా సభ్యతతో చేయాలి. మేము శివశక్తులమన్న నష ఉండాలి. శక్తుల ధైర్యం సర్వశక్తివంతుని యొక్క సహాయం. మనం ధైర్యం ఉంచితే సర్వశక్తివంతుడైన బాబా మనకు సహాయం చేస్తారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.